హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ పునుగులు రెడ్ చట్నీ అండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా కారంగా ఉంటుందండి. రెడ్ చట్నీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు. పునుగులకి కావాల్సిన ఐటమ్స్ అండి. ముందుగా మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాను. ఈ కప్పుతో ఇందులోనే పెరుగు వేసేసుకున్నాం. 1 కప్పు పెరుగు అండి. 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వంట సోడా, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, వన్ పచ్చిమిర్చి అండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. ఇంకా మనం దోసపిండిలాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు దోసపిండిలాగా బాగా కలుపుకోవాలి. ఇది 1 అవర్ పాటు మూత పెట్టి పక్కకు నానబెట్టుకోవాలండి. ఇది మెయిన్ అండి. మనకు నానితేనే పునుగులు బాగా వస్తాయండి. ఇప్పుడు ఆ పిండి నానేలోపు మనము రెడ్ చట్నీ చేసేసుకుందామండి. ఇప్పుడు రెడ్ చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అండి. రెడ్ చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఎండుమిర్చి 15, ఇట్లా దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 5, టమాటాలు 2, ఆనియన్ 1, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ అండి, కరివేపాకు 3 రెమ్మలు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుందామండి. అందులో మనము ఎండుమిర్చి వేసేసుకుందాం. వెల్లుల్లి, టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, సాల్ట్ అండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేయకుండానే, మనం అసలు ఏ వాటర్ వేయకుండానే మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం పేస్ట్ అయిపోవాలి మనకి. చూసారు కదండి, ఈ విధంగా మనకు గ్రైండ్ చేసుకుంటే చాలు అనమాట. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇందులోనే ఇది మనం మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం. మనకు ఆ పచ్చివాసన అంతా పోతుంది అనమాట చట్నీలో నుంచి. ఒకసారి కలుపుకుందామండి. మనకు చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడ్ చట్నీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా మనం పునుగులు వేసేసుకుందామండి.
చూసారు కదండి, మనకు పునుగులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా ఈ స్నాక్స్ని ఈవినింగ్ టైంలో మనం ఒక చాయ్ తాగుతూ తింటూ ఉంటే బాగుంటుందండి. రెడ్ చట్నీలు అద్దుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.